దీనిలో రూల్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, కానీ ఫోన్ చేసిన తర్వాత మీరు మీ నోట్లో మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మీరు అని గుర్తుపట్టకూడదు. అలా మీరు ఎవరికైనా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటే వాళ్ళు గెలిచినట్టు. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను శ్రావణ లేకపోతే కృష్ణ చైతన్య. తగిలితే శ్రావణమతి, లేకపోతే కృష్ణ చైతన్య. ఓకే చలో, ప్రణవి ఫోన్ చేస్తుంది శ్రావణ భార్గవికి. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. హలో హలో హలో, నమస్తే అండి, శ్రావణ భార్గవి గారా? నాశ నా ఇష్టం నుంచి ఫోన్ చేస్తున్నారా? లేదండి. అవునండి, నాకు అర్థమైపోయిందండి. అవునండి, ఎవరనుకుంటున్నారు? ఎవరంటే ఎవరో ఇంకా గుర్తుపడుతున్నా, కానీ నాశ నా ఇష్టం అని అర్థం. ఎంత మీ ఇష్టం అయితే మాత్రం ఏంటి ఊరికే ఫోన్ చేసిస్తారా అలా? వాట్ ఈస్ దిస్? సరే, వాట్ ఈస్ దిస్ వాట్ తెలియలేదు కానీ నేను ఫోన్ చేశాం. ఎవరు మాట్లాడుతున్నారో చెప్పు చాలు. కాదండి, ఫస్ట్ నేను అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా మీకు? మీరు మాట్లాడినా లేకపోతే మీ షో డైరెక్టర్ మాట్లాడినా? సరే, ఇది నా షో, నా ఇష్టం కాదు. ఓ అబ్బాయి ఎవరు పడితే ఆడితే ఇష్టం. ఇగో ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఏంటి చెప్పండి. మాట్లాడతారండి మీరు? ఎవరు మాట్లాడుతున్నారండి? అదే గుర్తు రావట్లేదండి. అదేటండి, అదే చేసాము, అన్ని షోలు చేసాము. ఇడ్లీ బండి కాడ కూడా వెళ్ళాం కదండి. ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళామా? అవునండి, అదేదో బాతు రెస్టారెంట్ ఏదో ఉంటది కదండి, అక్కడికి కూడా పోయినాము. ఏంటది? ముంబై నుంచి వచ్చిన బాతు. బాంబే డక్క? అవునండి, అక్కడ కూడా కలుసుకున్నామండి. అక్కడ మనం కలిసాము? అసలు ఆ రెస్టారెంట్ కి వెళ్ళింది ఒకసారి. వచ్చామండి, అక్కడే కలిసామండి. అడిగామంటగా ఎవరేటండి మిమ్మల్ని ఇంత పొగడెత్తుంటేనే అమ్మాయి అని అర్థం అవుతుంది. నీకు ఇంత కామెడీ సెన్స్ ఎలా వచ్చింది? మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పేసావు. అయ్యే బాబోయ్, ఏదో డిస్కవర్ చేసావా లేదా? మీరు ఆగండి, నేను ఇక్కడ డిస్కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సరే, డిస్కవరీ ఛానల్ బడ్జెట్ కి మంచి మాట్లాడతారు, ఆగండి. మొదటి నుంచి మాట్లాడతావా? ఒక్క నిమిషం. ఒకటి హలో హలో, శ్రావణ భార్గవి గారండి? ఫస్ట్ నుంచి ఏమిటి, సెకండ్ నుంచి ఏమిటి నా బొంద? మీరు మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారట కదండి, అందుకని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నామండి. మొదటి నుంచి అయినా ఇంటికి నుంచి అయినా అదే వాయిస్ వేసుకుని మాట్లాడుతూ నాకు ఏమర్థం అవుతుంది? మా వాయిస్ ఏంటండి? చాలా బాగుందండి. నాకు చాలా సిగ్గేస్తుందండి. ఎవరండి నేను? సరే, అంతసేపు కొట్లాడక గానీ నీకు క్లూ ఇస్తా. మానవి కదా? ఈవిడే ఒక సింగర్, పాటలు పాడుతుంది. పాటలు సింగర్ అని అర్థం అయిపోయింది. ఆ మాత్రం వాయిస్ మారుస్తారా సింగర్? ఓ బిడ్డ, ఇగో ఎవరైతే ఈ పాటలు పాడే పిల్ల అయితే ఉందో ఆ పిల్ల పెనిమిట్టి ఉన్నాడు, గుర్తుపట్టి. ఒక్క నిమిషం. హలో హలో, బాగున్నామ్మా? బాగున్నాను. మీరెవరండి? ఏ గుర్తుపట్టలే? మా పెనిమిటి, మా పెనిమిటి. నా పెన్లమే మామే. శివారెడ్డి గారా? అయ్యా అయ్యా, మిస్ అయింది. పెనిమిటి బిడ్డ, మనగాక మన పెళ్ళి అయింది. మొన్ననే పెళ్లి చేసుకున్నాం కదమ్మా. ప్రణవి. అబ్బా, ఎన్ని క్లూస్ ఇస్తే గుర్తుపట్టండి. శ్రావణ కాదు, మీ ఆయన ఒరిజినల్ కొంటే నాకు రిజిస్టర్ కాలేదు ఇంకా. అప్పుడే మిమిక్రీ చేస్తే నా బొద్ద కాదు. నాశ నా ఇష్టం షోకి వస్తే అందరికి ఇలా గొంతులు మార్చి మాట్లాడే టాలెంట్ బాగా అలవాటు చేస్తున్నారు నిజంగా చంటి గారు. వెరీ నైస్ టాకింగ్ టు యు రా. కానీ ఇక్కడ ఒక అదిరిపోయే ఒక సింగర్ ఉన్నాడు, ఆయన వాయిస్ గుర్తుపట్టవా ప్లీజ్? ఒక్కసారి మళ్ళీ ఓకే, ఒక్కసారి. నాకు బాగున్నా మనిషి నువ్వా? హలో, పండగ పూట పాత మొగుడేనా, పండగ పూట దండగ మొగుడేనా. ఇది నా ఓల్డ్ లిరిక్స్, నా సొంతది. దయచేసి దీని కాపీ రైట్స్ మొత్తం ఎవరి దగ్గర లేవు. మీరు పాడాలనుకుంటే మీరు ఏదైనా కొత్తగా రాసుకోండి, అంతేగా నా మీద వచ్చి పడబాకండి. బాగున్నా ఉంటక్క? ఆమెను కనిపెట్టడానికి నీకు 1/2 శతాబ్దం పట్టింది, నన్ను కనిపెట్టడానికి ఇంకొక 50 సంవత్సరాలు పడుతుంది. నేను ఆర్పీని. ప్రవీణ్. ఆర్పీని తెల్లా? ఓకే ఓకే,
ఓకే శ్రావణి గారు, మీరు ఎంత కష్టపడ్డా ఆయన గుర్తుపట్టలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్. అతనే గుర్తుపట్టలేడు, మీరు అసలు ఏంటి నాకు అసలు ఛాన్స్ ఇచ్చారా గుర్తుపట్టడానికి పట్టకపోవడానికి? ఇది నా షో నా ఇష్టం అండి. అయినా నాకు అర్థం కాదు, వాడు తప్పు చేస్తే నన్ను తిట్టాడు. అవును, అదే చెప్తున్నాను, నా షో నా ఇష్టం. ఇదిగో ఇదే పద్ధతి బాగా చెప్తున్నా. హేమచంద్రకి ఫోన్ అమ్మా, నా షో నా ఇష్టం అని అంటున్నాను నేను కూడా, అందుకే నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. బట్ ఎనీవేస్ దట్ వాస్ సో బ్యూటిఫుల్ టాకింగ్ టు యూ శ్రావణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్టింగ్ ద కాల్. థ్యాంక్ యూ, బాయ్. మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు? నవీన్ చంద్రకి చేద్దాం. మీరేం టాపిక్ మాట్లాడతారు? నేనేదో సిమెంట్ బస్తా గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే లోడ్ ఎక్కిచ్చాను, మరి ఎక్కడ దింపాలి? వెరీ గుడ్. ఇప్పుడు మనం హీరో నవీన్ చంద్రకి ఫోన్ చేద్దాం. అతను ఎలా రెస్పాన్స్ అవుతాడో చూద్దాం. హలో హలో అన్నయ్య, చెప్పండి. నేను సిమెంట్ బస్తాలు ఇవన్నీ లోడ్ ఎక్కిచ్చేసాను. నిన్న రావాల్సింది సిమెంట్ ఇంకా రాలేదు. లేదన్నా, అంటే నిన్న బాగా వర్షం పడి ఉండదు. ఆ వర్షంలో ఏంటంటే ఎవరికి లాస్? వర్షం పడితే ఎవరికి లాస్? ఇప్పుడు నాకు లాసు. తప్పైందన్నా. ఇప్పుడు పేమెంట్ అవన్నీ ఎట్లా మనం వచ్చిన తర్వాతనా? పేమెంట్ స్పెల్లింగ్ తెలియదు నాకు. ఏదన్నా పేమెంట్ అంటే ఏంటి? అన్నా దుడ్లన్నా కాసన్నా. మనీ? అది అన్నా మనీనే కదన్నా. డబ్బులు ఎలా ఉంటాయి అన్నా? ఏంటన్నా ఇది? అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. మొత్తం ట్రాఫిక్ లో బండి పెట్టుకొని ఉన్నాము, లోడ్ ఎక్కించుకొని యాడ దింపాలో చెప్తాము, దింపేసి దుడ్లు తీసుకొని పోతా ఉంటాం కదమ్మా. ఇప్పుడు ఒకరు ఉన్నారు అక్కడ, రఘు మాస్టర్ అని చెప్పి, వాళ్ళ ఇంట్లో పేమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. అరే డార్లింగ్, డార్లింగ్ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. లవ్ యూ. అదే సడన్ గా గుర్తుపట్టే. డార్లింగ్, నేను అంత తొందరగా గుర్తుపడతామని అనుకోలేదు అసలు. 3 months నుంచి నీతోనే ఉన్నా నేను. అరే లవ్ యూ. గ్యాంగ్టాక్ -7 -9 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మాకు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు మీరు అక్కడ. అక్కడ నుంచి గోవా డైరెక్ట్ 38 డిగ్రీ సెంటిగ్రేడ్. మళ్ళీ హైదరాబాద్ 44 డిగ్రీ. అన్ని రకాల ఒక క్లైమేట్ నాకు థీమ్ చేశారు మీరు అనమాట. అన్ని రకాల షేడ్స్ చూసాం. అవును మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చాయి, ఇరగొట్టేస్తారు సాంగ్స్. అరే లవ్ యూ. అయితే ఈ షో ఏంటంటే నా షో నా ఇష్టం అని మన చంటిది. అన్నా నమస్తే చంటి అన్న. ఫోన్ వీళ్ళ షోలోది కదా, మనం చేసుకొని సరదాగా మాట్లాడేసుకుంటున్నాం ఏంటని అలా చూసుకుంటుపోయాడు. ఫ్రీ ప్రమోషన్. ఇప్పుడు ఆయన నోరు తీసాడంటే ఇంకా పంచులు పడుతూనే ఉంటాయి. మీ సినిమా స్టార్ట్ అయినప్పుడు, తర్వాత అది రిలీజ్ వచ్చేటప్పుడు మా దగ్గరకు వస్తే ప్రమోషన్ చేస్తాం. మీరు ఎందుకు ఈ ఫోన్ లో డిస్కషన్ -40 అని సెల్ నెంబర్లు చెప్తున్నారు మనకి ఇండైరెక్ట్ గా. సెల్ నెంబర్ కాదు జంటి, ఒక్కసారి నువ్వు సిక్కింకి వెళ్ళి ఒక 1 hour నిలబడ్డే వరకు తెలుస్తుంది. సిక్కిం గ్యాంగ్టాక్ అండి. మేము రూతాంగ్ పాసే వెళ్ళాము, సిక్కిందేముంది. ఆయన గ్యాంగ్టాక్ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము బ్యాంకాక్ వెళ్ళాం. అయితే ఆ పరంగా సెలవులిరా. Okay, that was so beautiful. Thanks for lifting the call. Nice talking to you, Naveen Bhaiya. Thank you, Janti Bhaiya. Thank you, Raghu Master. Thank you, darling. And congratulations, Raghu Master. Hey, darling. Happy married life. Thank you. ఇక్కడ మీ నవీన్ భాయ్, ఇక్కడ మీ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్పా. హాయ్. ఏ మంత్రము ఆడండి. ఎదకే వేసే సంఖ్యలా. Love you all. Thank you. Thank you so much. Thank you, Master. Thank you. సముద్రం వాడికి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేస్తున్నాడు. అబ్బా చంటికి పెళ్ళైపోయిందే అని దిగులు. Let's welcome Satvik and Annie. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఫీలింగ్. హలో అండి, చెప్పండి. మేము ఆత్రేపురం నుంచి వచ్చామండి. మీకు పూతరేకులు అంటే చాలా ఇష్టం అంట కదండి.
నాకు అసలు స్వీట్ ఇష్టం లేదురా, ఎవరు నీకు చెప్పారు? నీకు తెలుసా, నలుగురు అమ్మాయిల ముందు నేను వెళ్ళాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే నా అందం చూసి వాళ్ళు ఏదైనా చేసుకుంటారేమో అని భయం. నేను కూడా నలుగురు అబ్బాయిలు ఉన్న చోట ఉన్నాను, ఎందుకంటే నా అందం చూసి నన్నేమని చేస్తారని నాకు భయం.